వెల్కమ్ బ్యాక్ టు వీడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. మనకి రేపు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అన్నదానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు. మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పంపిణీ విషయంపై మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ. అదేవిధంగా కేవలం మొదటిగా ఈ 18 జిల్లాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. కీలకమైన అప్డేట్స్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేపు ముఖ్యంగా కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు విడుదల. అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించిన 2025లో ఏప్రిల్ నెల నుంచి కీలకమైన అప్డేట్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మాత్రము అందరికంటే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలోనైతే జమ అవుతాయని, ఇక ఏం అప్డేట్స్ చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్స్ చేయించుకుంటే మీ ఖాతాలోనైతే ఈ పెన్షన్ డబ్బులు తొందరగా జమ అవుతాయి, నెల నెల ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అన్నదానిపై కూడా ఈ వీడియోలో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఈ కొత్త పెన్షన్ల కోసం బడ్జెట్ అనేది నిర్ధారణ అనేది చేసుకోవడం అయితే జరిగింది. ఇక బడ్జెట్ అనేది సరి చేసుకున్న తర్వాత ఇక ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయడమే లేట్ అన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మనకి మే 31వ తారీఖు లేదంటే జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఖచ్చితంగా పంపిణీ చేసే మనకైతే ఊపులో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక మనకి ముఖ్యంగా ఏదైతే గత నెలలో నిన్నటి వరకు పెన్షన్ డబ్బులు అయితే జమ చేశారు, ఇక జమ కాని వారందరికీ కూడా రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను. ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ ఖాతాలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ రేపు ఏ జిల్లాలలో ఎటువంటి వారికి జమ చేస్తున్నారు అన్నదానిపై అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా అసలు వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి రేపు గత నెలలో జమ చేసినటువంటి పెన్షన్లు జమ కాని వారందరికీ రేపు జమ చేయబోతున్నారు. మనకి 2,016 రూపాయలు, 3,016 రూపాయలు, 4,016 రూపాయలు. మనకైతే ఎవరికైతే ఈ పెన్షన్ డబ్బులు అర్హులే ఉన్నా కూడా ఇప్పటివరకు ఎందుకు జమ కాలేదంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవడం వల్ల మాత్రమే మీకు పెన్షన్ డబ్బులు లేట్గానైతే జమ అవుతున్నాయి. సో తప్పకుండా మీ ఖాతాకి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడే మీ ఖాతాలోనైతే ఈ పెన్షన్ డబ్బులు తొందరగానైతే జమ అవుతాయి. ఇక మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన మహిళలకు 2,500 రూపాయలు కూడా ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫీషియల్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి వాళ్ళందరికీ మే 31వ తారీఖు లేదంటే జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు మహిళలకు 2,500 రూపాయలు అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. మహిళల దినోత్సవం నాడు మనకి మాట్లాడుతూ ఈ మహిళలకు 2,500 రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికోసం మనకి మొత్తంగా కొత్త పెన్షన్ స్కీమ్ కోసం 18,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది చెప్పడం అయితే జరిగింది, నిర్ధారణ చేసుకోవడం అయితే జరిగింది. ఇక వీలైనంత తొందరలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్లు మనకి రానున్న 3-4 నెలల్లో విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందంట. సో ఇక దీనికి సంబంధించిన ఈరోజు ఉన్న పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఇప్పటివరకు జమ కాని వారందరికీ పెన్షన్లను అయితే జమ చేస్తున్నారు. సో ఇక అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.